ఒక్కడే పురుషుడు. ఆయన ఎవరు? యేసుకు. ఒక్కడే పురుషుడై ఉన్న యేసుకు నేను మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకగా ప్రదానము చేసితిని. భౌతికముగా ఒక వ్యక్తికి ప్రదానము చేయబడిన తరువాత ఆ ప్రదానము చేయబడినటువంటి వ్యక్తి మీదే మనస్సు ఉండాలి, ధ్యాస ఉండాలి, ఆలోచనలు ఉండాలి. ఆ వ్యక్తికి అంకితముగా మారాలి. మా ఇంట్లో సంగతి గుర్తొచ్చింది. నాకు ఒక చెల్లి ఉండేది, అందరికంటే ఆఖరి పుట్టింది. అదంటే కొంచెం ప్రేమే. ఆ రోజుల్లో మార్కెట్కి వెళ్ళి కొంచెం టౌన్కి వెళ్ళినప్పుడు అంతా, ఇంటికి వచ్చేటప్పుడు అంతా నేను మారినప్పుడు నాగరాజు కొన్నప్పుడు దానికి వచ్చేటప్పుడు రకాయ బజ్జీలు, మల్లెపూలు, కనకాంబరాలు కొనుక్కొచ్చేవాడిని. దానికి ఒక పెళ్లి సంబంధం చూసాం. అంతకుముందు మధ్యరాత్రి 2 గంటలకు వచ్చినా 1 గంటకు వచ్చినా కనిపెట్టుకొని చూసేది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకొక 15-20 రోజుల్లో మ్యారేజ్. 2 గంటలకి 3 గంటలకు కూడా గదిలో కూర్చొని ఏదో చూసుకుంటుంది. నోట్బుక్ పెట్టుకోవటం చూసుకోవటం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన ఫోటో ఎక్కడ దొరికిందో అంత చిన్న ఫోటో దొరికింది. ఇక దాన్ని పట్టుకొని చూసుకుంటుంది. 2 గంటలకు 3 గంటలకు నేను వస్తే నాకు అన్నం పెడతలా, ధ్యాసంతా అదే. 2-3 రోజుల తర్వాత ఏదో కొంచెం కోపం వచ్చి ఒక మాట అన్నాను. అంటే నా మీద గయ్యం లేచింది. ఏమని తెలుసా? 8 రోజులు అంటావు అనయ్యా, ఇంకొక 20 రోజులు అంటావు, అంతకంటే ఎక్కువ అనవుగా, వెళ్ళిపోతాగా అన్నది. ఎక్కడికి వెళ్తుంది ఇది? ప్రధానం చేయకమునుపు లేదు ఈ మాటలో. అర్థమైందా? ప్రధానం చేసిన తర్వాత చూసారా, ధ్యాసలు, ఊహలు, ఆలోచనలు, మనస్సు. మనం మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ అనుభవాలు, ఈ ప్రధానము చేయబడిన అనుభవాలు మనకు కలిగిన తర్వాత ఇప్పుడు ఆ ఒక్కడే పురుషుడైనటువంటి యేసు మీదే ఉండాలి మన ధ్యాస. అంతేనా? లేకపోతే ఒకరికి ప్రదానం చేయకపోయిన తర్వాత ఇంకొకరికి లైన్ వేస్తా? మొరటగా చెప్పాలంటే